హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఈరోజు వీడియోలో నేను ఫ్రంట్ మెయిన్ డాట్స్ అలానే చంక డాట్ ఉక్సులు పట్టి దగ్గర డాట్ ఎలా వేయాలి అనేది చూపించబోతున్నానండి. దానికోసం మనం ఫ్రంట్ పార్ట్స్ ఆల్రెడీ కట్ చేసుకుని ఉంటారు కదా, అవైతే స్టిచ్ చేసేసుకోండి. రౌండ్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను చూడండి ఫోల్డ్ చేశాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కూడా పట్టుకుని ఫోల్డ్ చేసుకుని మన 3 ఫింగర్స్ ఉన్నాయి కదండి, చూపుడు వేలు, మిడిల్ వేలు, అలాగే ఉంగరంది, ఆ 3 ఫింగర్స్ కూడా ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. టేప్తో కాకుండా నేను హ్యాండ్తో చూపిస్తున్నానండి. ఈ 3 ఫింగర్స్ కూడా బాగా దగ్గరగా నొక్కేయకుండా ఫ్రీగా లూజ్గా, మరీ లూజ్గా కాకుండా జస్ట్ మనం 3 ఫింగర్స్ పెడితే ఎలా పెడతామో అదే విధంగా అక్కడ ఈ చూపుడు వేలు దగ్గర కొంచెం ఒక ½ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. తర్వాత ఇలా 3 ఫింగర్స్ పెట్టేసుకున్న తర్వాత చూసారా ఇక్కడ షేప్ అనేది మన పిల్లల దగ్గర ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేసింది. అక్కడ మీరు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న విధంగా డాట్ అయితే వేసేసుకోవాలి. ఇది మనం కొలిచినట్లయితే 2 to 2.5 వరకు ఉంటుందండి. 2.5 అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా మెయిన్ డాట్ అంతే సైజు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఉక్సులు పట్టే దగ్గర డాట్ అయితే వేసుకోవాలి. దానికోసం నెక్ ఉంది కదా, అది కొంచెం ఎక్కువ పెట్టుకుని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఉక్సులు పట్టి ఆ వైపు ఫోల్డ్ చేసుకున్న దాన్ని నెక్ వైపుకి కొంచెం ఎక్కువ పెట్టుకొని డాట్ వేసేసుకోండి. ఒక ½ ఇంచు గ్యాప్తో డాట్ వేసుకోండి. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇప్పుడు చంక డాట్ అనేది వేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ రౌండ్ తిరుగుతుంది కదా చంక దగ్గర, అక్కడైతే మనకి డాట్ అనేది వచ్చేసింది. ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. మరీ దగ్గరికి అంటా కాకుండా ఇలా చూసారా ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది మధ్యలో, అలా వేసేసుకోవాలి. 3 డాట్స్ వేసుకునే వాళ్ళు అలా వేసేసుకోండి. ఇంకా 4th డాట్ వేసే వాళ్ళు కూడా ఇక్కడ సైడ్స్ జాయింట్ అనేది చేస్తాం కదండి, అక్కడైతే ఇలా ఈ విధంగా చూసుకుని ఆ 3ని బేస్ చేసుకుంటూ ఇంకొక డాట్ అయితే వేసేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసే చోట మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇందాక ఎలా అయితే ఉక్సులు పట్టి దగ్గర మిడిల్కి ఫోల్డ్ చేసుకుని నెక్ వైపుకి కొంచెం ఒక ½ ఇంచ్ పెట్టుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా ఒక ½ ఇంచు ఇక్కడ చంక వైపుకి పైకి పెట్టుకుంటాం. సో ఈ విధంగా ఈ 4th డాట్ అనేది పెద్దగా వస్తుందండి. ఈ విధంగా 4 డాట్స్ అయితే వేసేసుకోవాలి. అదే విధంగా ఇంకొక సైడ్ కూడా చూపిస్తున్నా చూసేయండి. సేమ్ ఇందాకట్లానే అండి, ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇందాక మనకి ఫోల్డింగ్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు అది కిందికి వెళ్తుంది. సేమ్ ఇందాకట్లానే 3 ఫింగర్స్ పెట్టుకుని ఇక్కడ చూపుడు వేలు దగ్గర ఒక ½ ఇంచు ఉంచుకుని చూస్తే సేమ్ ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి పిల్లి వేలు దగ్గర. ఇప్పుడు ఇదే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా డాట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ డాట్ వేసేటప్పుడు స్టార్టింగ్ కొంచెం రఫ్ లాక్కుని క్రాస్గా వేసేసుకోవాలండి. మరి వంకరగా అయితే వేయకూడదు. వంకరగా వేస్తే ఏమవుతుందంటే చుంచుల కింద వస్తుంది. నెక్స్ట్ అయితే ఉక్సులు పట్టే దగ్గర డాట్ అయితే వేసేసుకోవాలి. మన నెక్ ఉంది కదండి, నెక్ సైడ్ కొంచెం ఒక ½ to ½ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా డాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే చంక దగ్గర ఆ రెండింటిని బేస్ చేసుకుని చంక డాట్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా 4th డాట్ వేసుకుని బ్లౌజ్ స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే 4th డాట్ కూడా చూపిస్తున్నాను. సో ఇలా మన నెక్ సైడ్ ఉంది కదండి, చంక సైడ్, అక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మిగతాది కిందకి పెట్టుకుని ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకుని ఇప్పుడు వరకు ఎలా వేసామో అదే విధంగా వేసేసుకుని ఇక్కడ ½ ఇంచ్ నుంచి క్రాస్గా వేసేసుకోవాలండి. ఈ డాట్ అనేది పొడవుగా వస్తుంది. ఇదిగో చూడండి ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా వచ్చేసిందండి 4 డాట్స్ బ్లౌజు. చూసారు కదా, నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.